వర్ధిల్లాలి ఈవీఎం ఆటోలు, ఈవీఎం ఆటోలు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 34 నెలలు గడుస్తుంది. ఆటో డ్రైవర్ల గొంతమ్మ కోరికలు చేయడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఆటో డ్రైవర్ల పొట్టగొట్టింది. మేము దాన్ని మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణము దానికి వ్యతిరేకించడం లేదు, స్వాగతిస్తున్నాం. కానీ ప్రత్యామ్నాయంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని ప్రభుత్వమే హామీ ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారు. దాన్ని మేము స్వాగతించినాం. ఎన్నోసార్లు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసినాం, ధర్నాలు చేసినాము, రాస్తారోకోలు చేసినాం, అసెంబ్లీ ముట్టడి చేసినాం. ఒకటి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడు కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లను మీరు బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈవీఎం ఆటోలు తీసుకొచ్చి ఆర్టీసీలో కలిపి మా బ్రతుకుల మీద, మా జీవితాల మీద, జీవితాలు ప్రమాదాంశంలోకి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మానవతా దృక్పథంతో మీరు ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా 210 మంది ఆటో డ్రైవర్లు చనిపోయినారు. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఈవీఎం ఆటోలు తీసుకొస్తే ఇప్పుడు ప్రస్తుతం మేము ప్రైవేట్ సెక్టర్ కింద మా స్వయం ప్రతిపత్తి మీద మేము ఆటోలు నడుపుకొని జీవనం సాగిస్తున్నాం, మా కుటుంబాలను పోషించుకుంటున్నాం. తమరు ఇప్పటికైనా ఆలోచించి ఈవీఎం ఆటోలు రద్దు చేసి వెనుకకు తీసుకొని ఈ ఆటో ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కు ఖచ్చితంగా ఈవీఎం ఆటోలు కల్పించాలి. వాళ్ళకే అవకాశాన్ని ఇవ్వాలని రాష్ట్రం కూడా ప్రత్యేకంగా ఒక యాప్ తీసుకొచ్చి, ఎట్లయితే ఓలా, ఊబర్, ర్యాపిడో ఉందో ప్రత్యేకంగా ఒక యాప్ తీసుకొచ్చి ప్రభుత్వమే ఈ ఆటో కార్మికులను ఆదుకోవాలి. ఇటీవల ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా ఆటో కార్మికులకు అన్యాయం చేసుకుంటూ మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈవీఎం ఆటోలను అంటే ఎలక్ట్రికల్ ఆటోలను ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర మొత్తంలో 8 లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు జరిగి 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇస్తానన్నటువంటి మరి హామీలను పక్కన పెట్టి ఆటో డ్రైవర్ల మీదనే పడడం జరుగుతూ ఉంది. మళ్ళీ కొత్త పద్ధతి తీసుకొస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారు మరి తక్షణమే మరి ఈవీఎం ఆటోలు, ఎలక్ట్రికల్ ఆటోలను వెంటనే ఆ ఈవీఎం ఆటోలను రద్దు చేయాలని మరి మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ పక్షాన మేము కోరడం జరుగుతూ ఉంది.